హాయ్ మావా, ఏంట్రా ఎలా ఉన్నావు? మన ఊర్లో అందరూ బాగానే ఉన్నారా? సరేరా పద రూమ్కి వెళ్దాం. ఏంట్రా మామ అంతలా ఆలోచిస్తున్నావు? ఏం లేదులే. సరే గాని నేను వర్క్ వెళ్తున్నాను. అవును, ఇంతకీ ఏ వర్క్కి నువ్వు వెళ్ళేది? ఇక్కడే వర్క్షాప్లో మెకానిక్గా చేస్తున్నా. సరే మా జాగ్రత్త. వస్తానురా. ఎక్కడున్నావు? ఒక అరగంటలో వస్తాను. ఏం ప్రాబ్లం లేదుగా? అంతా ఓకేగా? రామ్దేవ్ ఇంతసేపా? దీన్ని చెక్ చేసుకోవచ్చా? చెక్ చేయాల్సిన అవసరం ఏం లేదు. నీకు మాల్లో ఎటువంటి తేడా రాదు. తేడా వస్తే రిటర్న్ ఇచ్చేయి. ఇదెక్కడరా మావా? నేర్చుకుంటానంటే ఫ్రెండ్ ఇచ్చాడు రా మామ. సర్లే, రేపు నేను వర్క్కి వెళ్ళాలి. నేను పడుకుంటాను రా. ఓకే. మీరు ఎక్కడుంటున్నారు? నేను హైదరాబాద్లో విప్రోలో జాబ్ చేస్తుంటాను. హైదరాబాద్లోనేనా? చెప్పలేదు. అయినా పేరు తెలియకుండా ఎలా లవ్ చేశారు? నువ్వు అడగలేదు, నేను నిన్ను అడగలేదు. అయినా పేరుతో పనేముంది? మనసు మంచిగా ఉంటే చాలు, పేరు ముఖ్యం కాదుగా. అవును, ఇంతకీ నేను నచ్చానా? ఎందుకు అలా అడిగావు? నచ్చావు కాబట్టే ఇక్కడ దాకా వచ్చా. అంటే నువ్వు నన్ను ఇంతకు ముందే చూసావా? లేదు బాబు, నా మనసు కనిపించింది నువ్వు బాగుంటావని. అంటే నీ మనసులో ఆల్రెడీ నా బొమ్మ వేసుకున్నావా? ఇంతకీ నేను నచ్చానా నీకు? ప్రేమించాక మనసిచ్చాక తప్పుతుందా? ఏంటి ఏమైంది? అలాగా? సీరియసా? సరే సరే వస్తున్నాను. ఏంటి ఏమైంది? సీరియస్ అని అంటున్నావు? మా నాన్నకి హార్ట్ అటాక్ వచ్చిందంట. అవునా? చాలా సీరియస్ అంటున్నారు. అవునా? ఆపరేషన్ చేయించాలంట. ఏమైంది? ఓపెన్ హార్ట్ సర్జరీ అంట. 5 లక్షల దాకా అవుతుంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. రేపు మార్నింగే వెళ్ళాలి.
ఒక పని చెయ్యి, నావి మా అమ్మవి నగలున్నాయి, అవి రేపు మార్నింగ్ తెచ్చి ఇస్తాను. నువ్వేం బాధపడొద్దు, నేనున్నాను కదా. నేను లేకపోతే బాధపడాలి, నేనున్నాను కదా. ఇవిగో తీసుకో, మీ నాన్నకు ఆపరేషన్ బాగా జరిపించు. సారీ, మా మావయ్యకి ఆపరేషన్ బాగా జరిపించు. త్వరగా వచ్చేయరా, నేను చూడకుండా ఎక్కువ రోజులు ఉండలేను. థ్యాంక్స్ రా, నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. థ్యాంక్స్లు గింగ్స్లు ఏమి వద్దురా. అయినా నేనేమైనా పరాయిదాన్నా? అలా అంటావే, మన మధ్యన ఇవన్నీ ఏమీ ఉండకూడదు. ఓకేనా సరే, దేవ్? టైం అవుతుందిరా, నేను వెళ్తాను. లేదు, వెళ్ళి వస్తాను అనాలి. జాగ్రత్తగా వెళ్ళిరా. సరే, ఆపరేషన్ అవ్వగానే మావయ్యతో ఓసారి మాట్లాడించు. ఓకేరా, బాయ్. Never ever did I think I'd fall in love. I'm wacky, oh yeah. Now you made me crazy, oh my love. అరే మా, మనం ఇంక ఈ రూమ్లో ఉండాల్సిన అవసరం లేదు, ఖాళీ చేసేద్దాం. ఎక్కడివి వీడికి ఇన్ని డబ్బులు? అడుగుదామా వద్దా? ఏంట్రా ఇదంతా? కొంచెం సంతోషంగా ఉన్నా, అందుకే ఇది. ఇది కాదు, నువ్వు చేస్తున్న పని ఏంటి? నేను చేసే పని గురించా నీ బాధ? నువ్వు ఈ మాట ఇప్పుడు కాదురా అడగాల్సింది. మొదట్లోనే అడిగితే చెప్పేవాని కదా. ఇప్పుడు అడగాల వద్దా అని సందేహపడతావేరా? నువ్వు నా ఫ్రెండ్విరా, అడిగే హక్కు నీకొక్కడికే ఉంది. ఈ ప్రపంచంలో అమ్మాయి తోడు లేని అబ్బాయి ఉన్నాడు, కానీ అబ్బాయి తోడు లేని అమ్మాయి ఉందారా? అసలు నేను ఎందుకు వచ్చానంటే, ఎవరైనా పట్టుకుంటే నీ పరిస్థితి ఏంట్రా? లోకంలో ప్రతి మనిషికి డెడ్ లైన్ ఉంటుందిరా. ఇక్కడ అందరం దొంగ పోలీస్ ఆట ఆడుతున్నాం. ఏదో ఒకరోజు దొంగ పోలీస్కి దొరికి తీరతాడు, అది విధి. నువ్వు చేసేది తప్పని తెలిసి కూడా ఇదంతా ఎందుకురా మావా? వదిలేరా మావా. తప్పుని తప్పు లేకుండా చేస్తున్నా కాబట్టే ఎవ్వరికీ దొరకను. సరే మావా, జాగ్రత్త. నాకు కాదు చెప్పాల్సింది, వాళ్ళకి. హాయ్. ఎవరు మీరా? నేను మనిషినే, కానీ అందరిలాంటి మనిషిని కాదు. తమాషాగా మాట్లాడుతున్నారే, మీ పేరేంటి? తమాషాగా ఉందా నీకు? నా పేరు దేవ్. నా పేరు ధవని. ధవనియా? ఇట్స్ ఏ కోఇన్సిడెన్స్, లేక వేరే ఏదైనానా? నా పేరులో మొదటి అక్షరం దా, నీ పేరులో మొదటి అక్షరం దా. హలో, పేర్లు కలిసినంత మాత్రాన మనుషులు కలవరు. యు రిమెంబర్ ఇట్. కలవాల్సిన అవసరం లేదు. నేను మిమ్మల్ని అడగలేదు, కానీ అడిగితే బాగుంటుంది అనుకున్నా. మీనా తొక్క.
ఒక్క నిమిషం. విల్ యూ మ్యారీ మీ? విల్ యూ మ్యారీ మీ? విల్ యూ మ్యారీ మీ? పాపిగా ఎక్కడున్నావు? సర్లే కానీ పార్టీ చేసుకుందాం, తొందరగా వచ్చి. I need one of those. I'm not gonna fall in love, not with you. Get away, go away, get off from here right now. అవును, ఇంతకి ఎలా ఉన్నాను చెప్పండి. అండి ఏంటి ఏదో బయట వాళ్ళు పిలిచినట్టు? కాల్ మీ దేవ్. నచ్చకపోవటానికి ఏముంది ఇందులో? అయినా రంగు రూపు మనకెందుకు? చచ్చేటప్పుడు పుట్టేటప్పుడు మనం వాటిని తీసుకురాం, తీసుకుపోం. ఓకే బాయ్, మళ్ళా చేస్తాను. దా కూర్చోమా. ఇంతమంది అమ్మాయిల్ని మెయింటైన్ చేస్తున్నావు కదా, ఒకసారి నీ లవర్ని చూపించు మావా. చూస్తావా? ఓరిని ఆత్రం చల్లకుండా చూపిస్తలేరా? ఎక్కడున్నావు? ఇప్పుడే ఆఫీస్ నుంచి బయటకు వస్తున్నాను. ఓకే. ఇక్కడే ఉండు. ఓకే ఏ మామ. అమ్మాయిని పలకరిస్తానా అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్. Okay. When the bass drops, you know what to do. When the beat ఓర్ని వీడికి ఇంత మంచి ఫిగర్ పడిందా? చా is done,
Holla, 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 baby, holla at this door. Yeah, 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 yeah. Yeah. హలో ఏంటి చెక్ బౌన్స్ అయిందా? మళ్ళీ మనం వెళ్ళి తీసుకొని వచ్చేసరికి ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవుతుందిగా. ఏంటి ఏమైంది? ఎంత కావాలి? నేను ప్రాజెక్ట్ ఓన్గా చేద్దాం అనుకున్నాను. కూల్ డౌన్ దేవ్, కూల్ డౌన్. నిన్న మా నాన్న నాకు కాలేజ్ ఫీజు కట్టమని 2 lakhs ఇచ్చాడు. అవి నీకు ఇస్తాను. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. నేనేమన్నా బయటిదా అన్నా? నీ లవర్నే కదా. ఎప్పటికైనా నీకు కాబోయే పెళ్ళాన్నే కదా కట్నంగా ఇస్తున్నాను అనుకో. నువ్వు అంతగా అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నా. హాస్టల్కి వెళ్దాం రా, అక్కడ ఉన్నాయి. ఏంట్రా మామ, అమ్మాయి అంత చండాలంగా ఉంది. అందమైన అమ్మాయి అనుకో మనం డబ్బులు పెట్టాలి, అదే ఎలాంటి అమ్మాయి అనుకో మనకి డబ్బులు పెడుతుంది, అంతే తేడా. సర్లే కానీ ఇవన్నీ నీకు అర్థం కాదు, రూమ్కి వెళ్ళు, నేను తర్వాత వస్తాను. ఇవిగో తీసుకో. సారీరా, నిన్నేమన్నా ఇబ్బంది పెట్టుంటే రేపు మార్నింగ్ తెచ్చిస్తాను, ఓకేనా? పర్లేదురా, నేనేమి ఇబ్బంది పడట్లేదు, ఓకేనా? ఇబ్బంది ఏమీ లేదు. మనం కష్టాల్లో ఉన్నవారికి హెల్ప్ చేస్తే మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనకి ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు, ఓకేనా? నువ్వు వెళ్ళు. సరే. బాయ్. కలవదు, ఇంకా ట్రై చేయకు, మర్చిపో. నా దగ్గర నగలు కూడా తీసుకెళ్ళాడే. ఓసి పిచ్చిదానా, మోసం చేశాడే. నీకు ఇంకా అర్థం కావట్లేదా? అయినా మన అమ్మాయిలకి మోసపోవడం ఏమైనా కొత్త? లైఫ్లో ఎవరో ఒకరి దగ్గర ఎప్పుడో ఒకసారి మనం మోసపోతూనే ఉంటాం, అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. లేదే, వాడు అటువంటి వాడు కాదు. మోసం చేసే వాళ్ళందరూ చెప్పి చేయరే. పద, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. సార్, మా ఫ్రెండ్ ఒకడు మోసం చేసి నగలు మొత్తం కొట్టేశాడు సార్. సరే, అక్కడికి వెళ్ళి కంప్లైంట్ అవ్వండమ్మా, వెళ్ళండి. కూర్చోండమ్మా. చెప్పండమ్మా, ఏంటి విషయం? ఓకే, వాడు సెల్ నెంబర్ చెప్పండమ్మా. 9948857514. అడ్రస్ కూడా చెప్పు. తెలీదు సార్. ప్రేమ గుడ్డిది కదండి, అడ్రస్ లేనిది కూడా. పట్టుకుంటాంలేమ్మా, వెళ్ళండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే ఓకే. ఎవరినైనా వెతుకుతున్నారా లేక ఎవరి కోసమైనా వెయిట్ చేస్తున్నారా? మా లవర్ కోసం ఎదురు చూస్తున్నాను. అవును, ఇంతకీ మీ పేరేంటి? నా పేరు ఆలియా. మరి మీ పేరు? ఇంతకీ మీ లవర్ పేరేంటి? ఎందుకు? నేను ఒకప్పుడు ఒకరిని లవ్ చేశాను, వాడు నన్ను మోసం చేశాడు. అవునా? మా లవర్ అలాంటి వాడు కాదులే, తన పేరు దేవ్. ఓసి పిచ్చిదానా, నువ్వు కూడా మోసపోయావా? నేను ఇప్పటిదాకా చెప్పింది వాడి గురించే. అవునా? నిన్ను కూడా మోసం చేశాడా? నన్నేంటి, వాడు నిన్ను కూడా మోసం చేశాడు. వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వు. ఏమైందమ్మా, ఏంటి అడవడి? సార్, నన్ను ఒకడు మోసం చేశాడు సార్. మోసం చేసి నేను కాలేజ్ ఫీజు కోసమని దాచిపెట్టిన డబ్బులన్నీ కొట్టేశాడు సార్. సరే, వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు. ప్యాషన్ అని ఎలా పడితే అలా తిరుగుతూ ఉంటారు.
మరి మోసం చేయక ఇంకేం చేస్తారు? ఇప్పుడు ఇదో మరో ఫ్యాషన్ అయిపోయింది. సార్ మా ఆయన కనపడడం లేదు, ఏదో అయ్యింది తనకి. నాకేం అర్థం కావట్లేదు సార్. తన ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది సార్. మేము ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాం. ఓకే, కొంచెం వెతికి పెట్టండి సార్. సరే చూద్దాం. పేరేంటి? తన పేరు దేవ్ సార్. సెల్ నెంబర్ చెప్పు. 9948857514. సరే నువ్వు వెళ్ళు, మేము చూసుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఓకే. ఈ ఫైల్లో ఉన్నవాడి పేరు, ఆ ఫైల్లో ఉన్నవాడి పేరు ఒకటే. ఓకే ఓకే, నేను చూసుకుంటాను. ఏంటయ్యా, ఏంటి ఆ ఫైలు? సార్ చూడండి, ఆ, ఆ. ఈ 3 కంప్లైంట్లో ఉన్న క్రిమినల్ ఒకడే. అవునా? ఏదిటి? అవును సార్, చూడండి సార్ ఎలా చేశాడు. అవునవును, కరెక్టే. వీడెవడయ్యా బాబు? క్రైమ్లో టెక్నాలజీని ఉపయోగిస్తారు, వీడు టెక్నాలజీనే క్రైమ్గా మార్చేశాడు. గన్నుతోనే కొయ్యాలి. వస్తా. మేబీ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. నాకు కూడా ఏదైనా గిఫ్ట్ ఇవ్వచ్చుగా. ఏంటి ఇవన్నీ? నేనేదో క్యాజువల్గా అడిగితే వద్దులే. ప్రేమతో ఇచ్చినప్పుడు కాదనకూడదు. తీస్తే నా మీద ఒట్టే, ఎప్పుడు నీ దగ్గరే ఉండాలి. గేమ్స్ ఆడేది మేము కూడా ఆడతాం. మా పోలీసులకి ఎప్పటికైనా దొరక్క తప్పదు మీలాంటి వాళ్ళందరూ. కిరణ్మయ్ తను మా ఇన్ఫార్మర్, తన సాయంతోనే మేము నిన్ను పట్టుకుంది. సార్, ఓడిపోతామని తెలిసి కూడా యుద్ధం చేయకుండా ఉంటామా? నాకు తెలుసు నేను దొరుకుతానని, కానీ కొంచెం లేట్ అయింది అంతే. ఇంకా తీసుకురావాడిని. ప్రేమ అనే నెపంతో ఎందరో మనసును నమ్మి డబ్బును చూసి అందానికి పడిపోయి మోసపోకండి. ప్లీజ్ టేక్ కేర్ గర్ల్స్.